Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord is come. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఐ హోప్ అందరూ మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ బాగా జరుపుకొని ఉంటారు. అండ్ ఇయర్ అంతా మీకు మంచిగా జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక టాపిక్లోకి వెళ్తే ఈ వీడియో ఏంటి అంటే, నేను డెమో ఫిలిం చేశానన్న విషయం మీ అందరికీ తెలుసు. అది ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. సో దానికి వెళ్ళే ముందు యాక్టర్స్ చేత ఒక రిహార్సల్ చేయించాను. సో నాకు ఇంపార్టెంట్ సీన్స్ అనుకున్నవన్నీ, సో అది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎందుకంటే మనలో చాలామంది షార్ట్ ఫిలిమ్స్ కానీ డెమో ఫిలిమ్స్ కానీ చేస్తూ ఉంటారు. సో నేను చెప్పే పాయింట్స్ ఏదో ఒకటి మీకు హెల్ప్ అవ్వచ్చు. కాబట్టి వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలానే ప్రతిరోజు కుదిరితే వీడియో చూడడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ ఈ వర్క్షాపు చేసే ముందు ఫస్ట్ స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత యాక్టర్స్ షేర్ చేశాను. నా సైడ్ నుంచి లాక్ అయిన తర్వాత వాళ్ళని మీ ఇష్టం వచ్చిన సార్లు చదవండి, జెన్యూన్ రివ్యూ ఇవ్వండి, ఏదైనా పాయింట్స్ ఉంటే డిస్కషన్ చేద్దాం, చేంజెస్ ఉంటే చేద్దాం, నాకు నచ్చితే అని చెప్పేసి అన్నాను. సో వాళ్ళు చదివి నాకు మాట్లాడుకున్నాం, చాలా హెల్దీ డిస్కషన్ జరిగాయి. సో వాళ్ళు చెప్పిన పాయింట్స్ నేను తీసుకున్నాను. కొన్ని పాయింట్స్ ఇదే ఎందుకు రాశానంటే ఇది అనే రీజన్ అని చెప్పేసి అన్నాను. చాలా బాగా జరిగింది. అండ్ అందరం, సో మెయిన్ యాక్టర్స్ ముగ్గురు నేను ఒక పేజ్లోకి వచ్చిన తర్వాత షూట్కి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. అప్పుడే ఈ వర్క్షాప్ పెట్టుకున్నాను. సో ఫస్ట్ టేక్ యాక్టర్స్ ఫోన్ రావటం వల్ల ఆగిపోయింది. తర్వాత 2-3 టేకులు జరిగాయి. ఆ నెక్స్ట్ టేక్ అయితే నేను నా క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలనుకున్నానో అలానే మాట్లాడారు. చాలా హ్యాపీ అనిపించింది. సో అది వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు. యాక్షన్. మనం ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నా, డెమో ఫిలిం చేస్తున్నా, మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? యాక్టర్స్. సో వాళ్ళు మనం ఏదైతే అనుకొని రాసామో మన క్యారెక్టర్స్ లాగా వాళ్ళు బిహేవ్ చేయాలి, నడవాలి, మాట్లాడాలి. సో అది వర్కౌట్ అవుతుంది మన ఫస్ట్ సక్సెస్. ఆ విషయంలో నేనైతే 100% సక్సెస్ అయ్యని చెప్పేసి అనుకుంటున్నాను. వీళ్ళు ఎంత బాగా చేశారంటే, నేను కొన్ని సీన్లు నేను అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చేసాయి. అబ్బా భలే చేశారు రా బాబు అని అలానే చూస్తూ ఉండిపోయాను. సో ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇది చాలా ఇంపార్టెంట్. మనలో చాలామంది ఏంటంటే, ఇదిగో ఇతను డబ్బులు పెట్టుకుంటామన్నాడు, సో ఇతను హీరోగా పెట్టుకుంటున్నాను, లేదా ఇలా ఫ్రెండ్ డబ్బులు ఇస్తా అన్నాడు కాబట్టి ఇటుకు ఒక ఇంపార్టెంట్ రోల్ ఇవ్వమన్నారు, లేదా క్రియేట్ చేయమన్నారు అని చెప్పేసి మన రాసిన క్యారెక్టర్లు మనం చంపేసుకుంటాం. అంటే కొన్నిసార్లు చాలా తక్కువ పర్సెంట్లు అడ్జస్ట్ అవ్వాలి కానీ, బట్ మెయిన్ క్యారెక్టర్ల విషయంలో అంటే ఎక్కువసార్లు అడ్జస్ట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మనం రాసింది ఎంత బాగా రాసినా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అంటే మనం యాజ్ ఎ డైరెక్టర్గా ఫెయిల్ అయినట్టే అందరు చూసినప్పుడు. సో ఈ విషయంలో అయితే చాలా పర్టికులర్గా, చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఉండండి బ్లైండ్గా. అండ్ ఈ సీన్ వచ్చేటప్పటికే ఆర్గ్యుమెంట్ సీను కనీసం ఒక 7 to 8 minutes అబోవ్ ఉంటుంది ఈ సీన్. బట్ ఎక్కడా బోరు కొట్టదు బికాజ్ ఆఫ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్. చాలా బాగా చేశారు. అండ్ మనం యాక్టర్స్ను చూస్ చేసుకోవటం కూడా, సో ఈ క్యారెక్టర్కి ఇతనే సూట్ అవుతాడు అనేది కూడా చూస్ చేసుకోవాలి. ఇందులో వన్ ఆఫ్ ది యాక్టర్ నేను ఇంకో రోల్ చేస్తాను, అది నాకు భలే సూట్ అవుద్ది, నేను చేస్తాను, చాలా బాగుంటుంది అని అన్నా. లేదన్నా ఇది నీకు చాలా ప్లస్ అవుద్ది, ట్రస్ట్ మీ, మీరు నమ్మండి, మీరు చేసిన తర్వాత మీకు రిజల్ట్ తెలుస్తుంది, మీరు ఇప్పుడు చూడలేకపోతున్నారేమో అని చెప్పేసి నేను అలా స్ట్రాంగ్గా చెప్పి ఒప్పించాను. ఫైనల్లీ షూట్ అయిపోయిన తర్వాత తను 100% కాదు, దానికన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంతే ఇది ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ స్టోరీ. చాలా హాయిగా సింపుల్గా ఒక విలేజ్లో 3 ఫ్రెండ్స్ మధ్య జరిగే సిచ్యువేషన్స్, క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. అంటే మనం రెగ్యులర్ లైఫ్లో అనుభవించేవి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే చాలా సెటిల్డ్గా కూడా ఉంటుంది. అవి కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈ వర్క్షాప్ నాకు ఎంత ప్లస్ అయిందంటే, కొన్నిసార్లు నేను అంటే మనకు చాలా మైండ్లో రన్ అవుతాయి. ఎందుకంటే మనకి
ఒక డైరెక్షన్ టీం అంటూ ప్రాపర్గా లేదు స్టార్టింగ్ నుంచి కూడా. సో షూట్ అప్పుడు పెట్టుకున్నాను ఒకళ్ళని కాదు ఇద్దరిని. సో అన్నీ మన మైండ్లో ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి కొంచెం నేను అటు ఇటు ఉన్నా ఇది మనం ఆ రోజు ఇలా అనుకున్నాం కదా, ఇలా చేయడం లేదా ఇలా కావాలనేవాళ్ళు. అంటే అంత కాన్షియస్గా ఉండేవాళ్ళు. లేదు నాకు ఇలా చెప్పండి, అలా వద్దులే, నేను అనుకున్నాను అంటే ఓకే సరే సరే అనేవాళ్ళు. అండ్ అలానే ఏంటంటే ఈ డెమో ఫిలింకి ఈ ముగ్గురు యాక్టర్స్. సో ఆ బుక్ పట్టుకున్న అతని పేరు రాజా, మధ్యలో ఉంది లక్ష్మణ్, మేము లక్కీ అని పిలుస్తాం. ఈ హైట్గా ఉన్నాడు కదా అతని పేరు చైతన్య, రామ్ చైతన్య భరద్వాజ్. సో వీళ్ళు ఎంతలా కలిసిపోయారంటే ముగ్గురు నిజంగా ఒక విలేజ్ వాళ్ళేమో, ఒక ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశారు చాలా బాగా. అంటే నాకు ఎంత కోఆపరేషన్ అంటే ఈ రోజుల్లో బేసిక్గా ఏంటి, వాళ్ళు ఆల్రెడీ సినిమాలు చేశారు, సినిమాల్లో వర్క్ చేసిన యాక్టర్స్. సో మినిమం 4,000 to 5,000 తీసుకుంటారు ఒక రోజుకి. బట్ మన స్టోరీ నచ్చి అండ్ నాతో వర్క్ చేయాలి అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి, మనీ తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ అయితే మనం చేసేద్దామన్నా, మీరు ఫస్ట్ బయటికి రండి తర్వాత చూద్దాం అని చెప్పేసి ఎంతలా సపోర్ట్ చేశారంటే నన్ను ఏ రోజు నోరు తెరిచి డబ్బింగ్కి వస్తున్నా కూడా ₹1 అడగల. అలాని వాళ్ళకి ఇవ్వకూడదని కాదు. సో మన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం అన్నీ ఉంచుకోకూడదు, ఇచ్చేద్దాం. బట్ చాలా సపోర్ట్ చేశారు బేసిక్గా, అది నేను చెప్పదలుచుకున్న విషయం. చాలా కోఆపరేట్ చేశారు. అండ్ మెయిన్గా ఏంటంటే నాకు అలా ఇష్టం ఉండదు. సో మనం ఎంతో కొంత వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు మనం ఫ్రీగా చేశారు అని చెప్పేసి మనం అలా ట్రీట్ చేయకూడదు. సో నేను ఎంతో కొంత వాళ్ళకి మంచిగానే ట్రీట్ చేశాను, రెస్పెక్ట్ ఇచ్చాను. అండ్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు డబ్బింగ్ అయిపోయిన తర్వాత దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అమ్మాయి అనుకున్నాను. వాళ్ళకి నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఒక మంచి డెమో ఫిలిం. వాళ్ళు ఏదైతే మాకు పేరు వస్తుంది యాజ్ అన్ యాక్టర్గా అనుకున్నారో అది వాళ్ళకి ఇవ్వటం. సో 100% అదైతే మనం వస్తుందని అనుకుంటున్నాను. షూట్ వరకు సక్సెస్ అబ్బా, ఇప్పుడు పోస్ట్లో ఉంది అంత మ్యాజిక్, ఇంకా మ్యాజిక్. సో అది కూడా సక్సెస్ అవుతే చాలు, ఇక చూద్దాం. సో అప్పటి వరకు ఇతను మాట్లాడతాడు, తర్వాత ఇదిగో ఈ హైట్ అతను మాట్లాడుతూ ఉన్నాడు. సో చాలా లాంగ్ డిస్కషన్ ఇందా చెప్పినట్టే, బట్ ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగా నడిచింది. సో మీరు మీ యాక్టర్స్తో మీరు చేయించుకునేటప్పుడు కూడా అంటే రీసెంట్గా ఒక కుర్రోడు కలిసాడు, అన్న నేను డెమో ఫిలిం చేస్తున్నా అన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది, చాలా చిన్న వయసు డెమో ఫిలిం చేద్దాం అనుకుంటున్నాడు అని. సో అప్పుడు అనిపించింది అరే ఏదన్నా మన వాళ్ళకి మనం చేసిన వీడియోస్ ఏమైనా ఉన్నాయని వెతికితే ఎలానో ఈ వీడియో కనపడింది. సో ఫైనల్లీ అందుకని ఈ వీడియో మీ ముందుకు వస్తుంది. చూడండి పాపం ఎలా ప్రిపేర్ అవుతున్నాడో మనోడు. ముగ్గురు ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, ముగ్గురు సాడ్, అందరు ఒక్కసారిగా సాడ్ మూమెంట్లో ఉన్నారు. నీ డైలాగ్. ఈ ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే నాకు చూసినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఒక అతనేమో సన్నగా హైట్గా వెరైటీగా ఉంటాడు, ఒకడేమో ఏదో మన పక్కన ఇంటోళ్ళలాగా అలా ఉండేవాడు, ఇంకొక అతను ఏంటి చాలా చూడ్డానికి చుబ్బీగా అంటే ఇప్పుడు కొంచెం అప్పుడు కొంచెం బాగున్నాడు షూట్ అప్పుడు, ఇప్పుడు కొంచెం ఇంకా ఏదో సన్నగా ఉన్నట్టున్నాడు మనోడు. చాలా భలే ఉండేది అసలు చూడడానికి, నా జంట అయితే భలే ఉండేది ఫ్రెండ్షిప్. నాకు మా ఊర్లో మా ఫ్రెండ్షిప్ని చూస్తున్నట్టు ఉండేది. లేకపోతే చూస్తుంటాం కదా బైక్ మీద కూడా ముగ్గురు బైక్ మీద వెళ్తూ ఉంటారు, వాళ్ళని చూస్తున్నట్టు నాకు అనిపించేది. బాగుంది అండ్ మంచి ఎక్స్పీరియన్స్ వెళ్తూ. ఆ రోజు అయితే మటుకి కొంచెం వర్షం పడింది, వర్క్షాప్ ఉంటుందా ఉండదా అనుకున్నాను. ఎందుకంటే ఆ ముందు రోజు అనుకుంటే అది క్యాన్సిల్ అయింది వర్షం పడడం వల్ల. ఏట్రా బాబు షూట్ అనుకుంటుంటే ఈ వర్షాలు గొడవ ఏంట్రా బాబు అనుకున్నాను. బట్ షూట్ అప్పుడు అదే వర్షం మూడు, మేఘాలు అడ్డుండటం వల్ల నాకు ఎంత ప్లస్ అయిందంటే షూట్ చాలా హ్యాపీగా సాఫీగా తొందరగా అవ్వడానికి కారణం ఆ మేఘాలు అలా ఉండటం వల్ల. ఎందుకంటే సన్లైట్ ఉన్నట్టయితే అది కట్ చేసుకోలేక అది పోయినప్పుడే షూట్ చేసుకునేది, ఎర్లీ మార్నింగ్ చేసుకుందాం ఈవినింగే చేసుకుందాం అనుకునేవాడిని. బట్ ఇది ఉండటం వల్ల నాకు చాలా ప్లస్ అయింది. 5 days షూట్ చేసాము, 5 days చాలా బాగా హెల్ప్ చేసింది వెదర్ అయితే మటుకి. అంటే మనం
చాలా నిజాయితీగా, చాలా నిబద్ధతతో వర్క్ చేస్తే ప్రకృతి హెల్ప్ చేస్తుంది అంటారు కదా. సో అది నా డెమో ఫిలిం విషయంలో నాకు జరిగింది. అండ్ మీరు కూడా ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మీరు డెమో ఫిలిం చేయాలనుకుంటుంటే చేస్తున్నాను, షార్ట్ ఫిలిం చేస్తానంటే చేస్తున్నానని, అండ్ మీరు ఇంతకుముందు చేస్తే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో షేర్ చేయండి. అంటే తద్వారా ఏంటంటే మన వాళ్ళు చాలామంది అవి నేర్చుకొని ఆ మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటారు. నిజంగా చాలా ప్లస్ అవుద్ది అబ్బా. నాకు కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. నేను ఒక 2-3 టీంలోకి, అంటే మొత్తం హోల్ టీంలో ఒక 2-3 తీసుకున్నాను. అంటే పని లేకపోయినా అనవసరంగా తీసుకున్నాననే ఫీల్ వచ్చింది. సో రేపొద్దున నేను ఆ డిపార్ట్మెంట్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటాను, వీళ్ళు అవసరమా ఎంతవరకు అని చెప్పేసి. సో నేను మిస్టేక్ చేశాను. సో అదేంటి అనేది ముందు చెప్తూ ఉంటాను. సో ఫైనల్లీ ఏంటంటే యాక్టర్స్ విషయంలో సక్సెస్ అయినబ్బా. సో మస్ట్ అండ్ షుడ్ మీరు ఒక ఏం చేస్తున్నా సరే వర్క్షాప్ పెట్టుకోండి. అంతకన్నా ముందు యాక్టర్స్కి స్క్రిప్ట్ పంపించండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.